మామూలుగా మనము ఎవరన్నా బంధువులు ఇంటికి పోతా ఉంటామండి. కానీ వాళ్ళు బాగా సంపాదించింటారు. ఎదుటి మనిషి ఎదుటి మనిషిలో ఎంత తెలివి ఉంది అని వాళ్ళు మనతో టెస్ట్ చేస్తుంటారండి. క్వెషన్స్ అడుగుతుంటారు. మనం దానికి బేజారు చేసుకోకూడదండి. వాళ్ళు ఎదుటి మనిషిని పరీక్ష చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒడిదుడుకులు అన్నీ చూసేసి ఉంటారు. వాళ్ళు సంపాదన చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదుటి మనిషిని ఎంత మాత్రం వీడికి వాక్చాతుర్యం ఉంది, ఎంత మాత్రం తెలివి ఉంది, ఎంత మాత్రం సంపాదించిండారు వీళ్ళు, ఎంత మాత్రం వెనకేసుకో ఉండరు వీళ్ళు డబ్బులు, నిజంగా తెలివైన వాళ్ళ వీళ్ళు లేకపోతే అమాయకుల. నిజంగా కొంతమంది డబ్బు ఉంటేనే మర్యాద ఇస్తారండి. డబ్బు లేకపోతే నిజంగా మర్యాద అనేది ఇరండి కొంతమంది. అది వాళ్ళ 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 రాశి అట్లా ఉంటుందండి. కొన్ని రాశులు అట్లా ఉంటాయి. వాళ్ళ రాశి తత్వం అట్లా ఉంటుంది. డబ్బు ఉంటేనే వాళ్ళు మర్యాద ఇచ్చేది, డబ్బు లేకపోతే మర్యాద ఇవ్వదు. అది తెలుసుకునే తత్వం అండి వాళ్ళకి. వేరే వాళ్ళు ఏం సంపాదించున్నారు, ఏముంది వెనక. డబ్బు ఉండే వాళ్ళని ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది, డబ్బు లేని వాళ్ళని తక్కువ చూసి ఆ రాశి తత్వం అండి, వాళ్ళ తప్పు కాదు. కొన్ని రాశుల తత్వం, మకర రాశి, వృషిక రాశి, అట్లా ఒక్కొక్క రాశి తత్వం అండి. అది వాళ్ళ తప్పు కాదు. ఆ రాశి తత్వం బట్టి వాళ్ళ బుద్ధి అలా ఉంటుందండి. మనం అనుకుంటాం మనం క్వశ్చన్ వేసినప్పుడు మనం బేజారు చేసుకోకూడదండి. వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మనం బేజారు చేసుకోకూడదు. నేను ఇంత సంపాదించాను, మాకు ఇంత ఉంది అని చెప్తారు. వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారు. ఎందుకంటే కష్టం, ఎవరి సొమ్ము వాళ్ళు దోచుకోలేదు. వాళ్ళు కష్టం పడి వాళ్ళు కష్టార్జితంతో సంపాదించింటారు కాబట్టి వాళ్ళు గర్వంగా చెప్తారు, నేను ఇంత సంపాదించినాను, నా మా పిల్లలకి ఇంత ఇచ్చాను, మా కోడళ్ళకి ఇంత ఇచ్చినాను అని గర్వంగా చెప్తారు. ఎందుకంటే ఎవరింట్లోనూ వాళ్ళు దోచుకోరాలేదండి. కష్టం పడి వాళ్ళు సంపాదించిన దానికే గర్వంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. వేరే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంది, వేరే వాళ్ళ మనస్తత్వం ఎట్లుంది, నిజంగా వీళ్ళు బుద్ధివంతుల, వీళ్ళు అమాయకుల అనేది కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారండి. మనతో వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అడుగుతూ ఉంటారు వాళ్ళు మనని. నిజంగా సంపాదించాల్సిందే, మీరు బాగా సంపాదించుకోవాల్సిందే, తెలుగు లేదు మీకు అని మనతో తిట్టినా కూడా తప్పు లేదండి అది. ఎందుకంటే వాళ్ళు కష్టం పడి సంపాదిస్తున్నారు కాబట్టే. వేరే వాళ్ళ మీద సంపాదించకపోతే వాళ్ళకి కోపం వస్తుందండి. ఎందుకు సంపాదించుకోలేదు, మేము కష్టం పడి పైకి వచ్చినాం, మీరేళ్ళు ఇట్లా అయిపోయినారు, మీరు ఎందుకు సంపాదించుకోలేదు అనే కోపం, ఇంకా దగ్గర సంబంధం అయితే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకు ఇట్లా అయిపోయినారు, ఎందుకు వీళ్ళు ఇలా అయిపోయినారు అని బాధపడతారండి. వాళ్ళు అడిగే దాంట్లో తప్పు లేదు. మనం అనుకుంటాము ఏంది ఇలా అడుగుతున్నారు అని, కానీ వాళ్ళు అడిగే దాంట్లో తప్పు లేదండి. మనం సమాధానం చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే గుణం వాళ్ళకు ఉంటుందండి. మామూలుగా కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, మనం బేజారు చేసుకోకూడదు, మనం సమాధానం చెప్తూ ఉండాల. పెద్దవాళ్ళు అయితే ఇంకా చాదస్తం ఉంటుందండి వాళ్ళకి. వాళ్ళు కష్టం పడింటారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అడిగేదండి. ఎదుటి మనిషి కూడా బాగుండాలా అని కోరుకునే మనస్తత్వం కొంత